హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిగువ ఛానల్. ఎట్లున్న దోస్తులు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఎండాకాలంలో అమ్మలక్కల ముచ్చట ఎట్లుంటాయో చూద్దాం దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి. అబ్బబ్బబ్బా, ఎండలు వీడు కూడా గింతనం కొట్టబట్టే పిల్లలు ఏమో మొత్తం ఎండకే తిరుగుతురు. అమ్మో, నా బిడ్డకు వెళ్తే ఏమన్నా ఉన్నదా? అయ్యో, ఇక్కడున్నా దాని దోతులేమో అక్కడికి ఫోన్ చేసి చెప్పేనా, మళ్ళీ ఫోన్ చేసి అది నన్ను తిరుగుతున్నది. ఈ పిల్లలు గొంతైనా నా మాట వింటారా? ఓ మిల్కమ్మ, అయ్యో ఈ జల పిల్లలతోటి ఏ గాయి మొత్తం గలగలాడతారు కదా పురాణులు. ఏం చిన్నమ్మ, నీ మిల్కే నా పొలం తీసుకుపోయి ఎండలు ఆడిపిస్తాంది, ఇంకా నువ్వు గట్లనే పడుతుంది. నీకేమన్నా మంచి అనిపిస్తుందా చిన్నమ్మ? జల పిల్లలు ఆగమని చేపిస్తుర్రు అంటున్నావు. ఏ అట్లా కాదు బిడ్డ, వాళ్ళకేం తెలుసు? ఊట్లే నీ పిల్లలకి తెలియదా? పుట్టినూట్లో తెలుస్తుంది. నా మనమరాలదేమో నీ ఊరా? చుట్టం చుప్పు 4 రోజులు వచ్చిపోయేదాయే. ఆ పిల్లకేం తెలుసు? నీ పిల్లని తీసుకుపోయి ఆడిపిస్తుంది అని. ఏం చిన్నమ్మ, ఈ అప్పటి నుంచి ఊకున్న కొద్ది బాగా చెప్తున్నావు నువ్వు. నా పిల్లనే ఆగని చెప్తానా? నీ పిల్లలు ఏం కాదు గారా? వాళ్ళు పల్లెటూరులో ఉట్టలేరా? వాళ్ళకి తెలియదా? నా పిల్లల మీద పడతావు ఎప్పుడు. ఓ మత్తువో, నీ పిల్లల ఆట సంసార సాయక్కల ఆట నా పోరాన్లే ఆగని చెప్పిస్తుర్రాట. నేనేమన్నా బిడ్డ? ఇప్పుడు నేనేమన్నా గులిగినా? అయ్యో, పిల్లలు ఎండకాడుతుర్రు, నా పిల్లలని ఎండకాడిపిస్తుంది జలబిడ్డ అన్న. దానికి ఇంత రేషమా? అసలు దానివైతే నీ పిల్లలను ఇంట్లో ఉంచుకో, నా పిల్లల దగ్గరికి రానియకు. ముందే చెప్తున్నా. అసలు దానివి తలపేసుకొని పెట్టుకో నీ మనమరాలని. ఓ మత్తి ఎత్తున్నావు పో. ఓ ఏ పిల్లలు ఆడుకుంటలేరాట? నీ పిల్లలు ఎండక ఆడుకుంటేనే ఓ ఎండ దెబ్బ తాకుతుంది, అది తాకుతుంది, ఇది తాకుతుంది అని పట్టుతుంది. కొంచెమేమో అన్న అనిపిస్తలేదా చిన్నమ్మ? పిల్లలన్నా కింద కాడుకోకపోతే అటు ఇటు ఊరకపోతే ఏం చేస్తారు? ఇంట్లోనే ఆడుకుంటారా? ఓ గిసుంటి ఇల్లు పక్కకున్నది బాగానే పోతా నేను. అబ్బాబ్బా, ఎన్ని మాటలు అనిపోతుంది ఇది. నేనేమన్నా జలబిడ్డలే ఆగని చెప్తుర్రు అన్న దానికి ఇంత పొడి సాగుదిస్తుంది. అవురాంబాయి, ఏం కూర నినవే? కమ్మ ఉట్టి వాసన వస్తుంది ఇంట్లోకి వెళ్ళి. ఇగో నా తలకైనా కాలు కోసి అండుకున్నానే, అండిన అందుకే అంత కమ్మ వాసన వస్తుంది. అబ్బా, ఇది ఇంత కోపంగా ఉన్నట్టు ఏమో జరిగింది. దీని పక్కిలతో లొల్లైతే పెట్టుకున్నట్టే ఉన్నదిగా. అబ్బా, నాకు అడగండి అయితే మంచిగా వస్తుంది, అడుగుతా. ఏమైంది అమ్మాయి అక్క, ఊకలోళ్ళు పెట్టుకుంటావు? ఊకే ముఖమంతా సించి సంచలో పూసుకుంటావేంది? ఊళ్ళతో లోళ్ళు పెట్టుకున్నావు ఇయ్యల్లా? ఏం లేదే, ఇగో గిజ్జల బిడ్డతోటి నా మనమరాలు ఆడుతుంది అని అన్ననే. ఇగో దానికి వచ్చి తుక్కు తిట్టిపోతుంది. నేనేమన్నా అన్నది ఉన్నది ముచ్చట? ఏ దాంతో కాపోరు ఎందుకు తిడుతుంది? నువ్వేమన్నావో అందుకే తిడుతుంది. ఇగో మాసాలు చెప్పొచ్చిన పోయి నుంచి. ఓ నేనన్న ఆట ఇంకొక కిలో అది అంటుందట. మత్తి చెప్పిన పోయి నుంచి ఉంటా అంటాడు. దీనికి ఊరి మీద ఉన్న ముచ్చట్లన్నీ కావాలా? నాకేనా ఇంట్లో కన్నా పోతా నేను. అవి రజక్క ఎటు పోతాను? ఊరి మీద తిరుగుడు నీకు బాగా అవుతుంది. వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు బాగా తెలుసుకొని ఆడిడే చెప్పండి అయితే నీకు కడుపే ఉబ్బుతుందిగా. గసుంటి అక్కడిక్కడ మాటలు ఎందుకు విడిపడ్డది రాజక్క నీకు? ఓ బోరి, గంట మాట అంటే నేను చెప్పింది మీకు తెలియదని ముచ్చట్లు చెప్పిన. నన్ను సాడుగొట్టుదాన్ని అంటున్నావేంది? సాడుగొట్టుదాన్ని నేను ఇప్పుడు అంటే నీది నువ్వే అనుకోబడుతుంది. మాసాలు తీయలేవే పోరి. ఇగో ఒక జల్లుని రాంబాయ్ అక్క లొల్లి పెట్టుకుంటుంది కానీ పొరాల గురించి మత్తు లొల్లి పెట్టుకున్నారే. ఏ వాళ్ళ గురించి నాకేందక్క? నాకే సక్కగా లేదు, నా కొడుకే సక్కగా లేడు, నా మాటనే దేక్తలేడు. ఓ మమ్మీ, ఏం కూర నినవే? ఈ ముసళ్ళంటారు ముచ్చట్లు పెడుతున్నావు. నాడు అన్నం వేసేవు కానీ తింటా. ఆకలి అవుతుంది, ఎండాకాలం కాదా అని తిన్న వారాన్ని కూడా అడుగుతలేవేందా మమ్మీ? ఓ పిల్ల, మట్టి బాగానే ఉన్నది. ముసలి బిసలు అని పడుతుంది. ముసలిని కాకుండానే ఉంటావా పిల్లగా? ఐసం లెక్కనే ఉంటావా? ఓ పిల్లాడు బక్కరికి బాగానే మాట్లాడుతుండగానేమ్మా. ఏం చెప్పాలా? నాకు చెప్తే మానం పోతుంది రాజక్క. కొయ్యుడు కొయ్య పెరుగుతుండు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు. వాళ్ళని అయితే తల్లి దొడ్డు అవుతుంది, పోరడికైతే బుక్కడు పోగెడతలు అంటుర్రు. ఇక అమ్మలక్కలు ఇట్లుంటారు. ఓ మాసాలు కానీ ఇంత బువ్వెద్దుగా. ఇగో మీ నాన్నమ్మ ఉన్నది, ఏమనుకో పోరా ఎత్తది పో. అయినా నువ్వు ఎప్పుడు వేసినావని? ఓ పోరి, నీ కొడుకు బాగానే నోటి దూలు ఉన్నదేంది? ఎటు పడితే అటే మాటలు ఇస్తాడు. ఎటు పడితే అటే తిడుతుండు. ఏం చెప్పాలి రాజక్క, నా బతుకంతా బస్ స్టాండే ఉన్నది. ఇక కోడలు రాకముందే గిట్లున్నది. కోడలు వచ్చినాక ఈయన మెడలు పట్టుకుని నొక్కుతాడు కావచ్చాడు. అబ్బా, ఈ ముసళ్ళు అనుకున్నదంతా చెప్తుంది. ఏది తినరాళ్ళు అన్నం ఏం కూరలు అండిర్రు? తిన్నాం పిల్ల, తిన్నావా నువ్వు? ఏం కూర చేసినావేంది? కంటికే అనిపిస్తలేవు, ఇంట్లో ఉంటున్నావు. ఏమన్నా విశేషం ఏంది? పెళ్ళే 3 నెలలు అవుతుంది. 3 నెలల
కడుపులోకి అనిపిస్తాను పిల్ల. ఏ అసలు ఉంటే నీకే ముందు సీట్ ఇచ్చి చెప్తే తీయు రాజక్క. నేను నీకెప్పందే చెప్తానా, నీకు చెప్తేనే ఊరంతా వెళ్తుందాయే. డప్పు కొట్టి ప్రచారం చేసి రద్దీగా నీ నోరుంటే ఒకటి ఆలిగా. ఏ ఆ పోరేడా ప్రెగ్నెంట్ అయితే తెలియదా? ఆ పోరు ముందు నుంచి పొత్తు కడిపే ఉండే, నువ్వు అట్లనే పడుతుంది. ఏ నానమ్మ వచ్చేటన్నా అందుకు అట్లన్నా అయితే పోయి కానీ మరి నీకెన్నేళ్ళు? 9 నెలల గంట పెద్ద కడుపు ఉన్నది. ఏంటి పిల్ల గంట మాట అంటివి? ఇంకా నా ముందట అంటే అంటివి కానీ మన ముందట అనేవు. ఓ నవ్వని వాళ్ళు నవ్వుతారు, ఉంచిన వాళ్ళు ఉంచుతారు నోట్లే. పిల్ల పాడవాడ గింట పెద్ద మాట అంటివి పిల్ల. ఏ నేను కూడా జోకేసిన. ఏ మాసాలు తీయుర్రి, కూర్చోర్రి. ఏం కూర్చుండే పోరి గంట పెద్ద మాటనే కూర్చునేదాకా. అవో చెల్ల తిన్నవానే పోరి, ఎటో పోతున్నట్టున్నావుగా. ఇవో దుకాణంలో కన్నా పోయి నా పొలాన్లు కారపొట్ల మడిగిరక్క అదన్నా తీసుకొస్తాను పోతున్నా. నీకున్నది రాంబయ్యకి ఏం లేవు, ఒకళ్ళు పెట్టుకుంటారు 3 వద్దులకి. ఏం చెప్పాలి రాజక్క, నా పురాణాలు ఏగట, నా పురాణతో అల్ల మనమరాలు ఏగైతుందట, ఎండకు తిరిగి ఎండ దెబ్బలు తగ్గుతున్నాయట, ఎలువలు పెట్టుకుంటుంది. నా పురాణాలు అన్నాక నేనన్నా అనడే ఉంటుంది. ఏ మాట మీద మాట ఊకంటే పడతాను పోరి. సప్పుడేకుంటూ ఏమో వేజల ఆ ముసలు కొర్రనే ఊరుతుంది, నీకు తెలియని తెలుసు. ఆ ముసళ్ళంతా ఊరితే మనమే పాగలేతామని తెలియదానే. ఏ ముసళ్ళక్క? జలక్కుల ఇంటి ముందటున్నగా ఇప్పి కటింగ్ అక్కనా? గా ముసల్లే. సరే అక్కన బిడ్డ ఎడుతుంది, నేను తీసుకుపోయి ఇస్తా. మరి ఇప్పుడే కొట్టిన గాలి ఎత్తుందని, ఎండకు తిరుగుతున్నారు పిల్లని ఎందుకు దింపకు వాళ్ళ సోపుతో పట్టకని ఇప్పుడే కొట్టిన. ఇంత కారపట్ల మిత్తే బుక్కుంటా మంచిగా ఉంటుంది అక్క. పోతానమ్మా నేను. పోయే బుజ్జిపో. దింపురాని సట్ట పూసలాట దాన్ని విట్టింది. అప్పుడు బిడ్డ నువ్వేటో ఉన్నావుగా, దాని ముచ్చట నా ముందర నా ముచ్చట మాట్లాడుతున్నావు కదా నువ్వు. అబ్బో చిన్న కిలాడి కాదు నువ్వు. ఇప్పుడు గిట్లుంటేనే బతుకుతామే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చూడండి దోస్తులు, లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.